తెలంగాణ రాష్ట్రంలో వాణిజ్య పన్నుల శాఖలో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ చెల్లింపుల్లో 1000 కోట్ల మేర అవకతవకలు జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. 75 కంపెనీలు అవకతవకలకు పాల్పడినట్లుగా అధికారులు చెబుతున్నారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో రాష్ట్ర బెవరేజెస్ కార్పొరేషన్ ఉన్నట్లుగా తెలిపింది. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనలతోనే సాఫ్ట్వేర్లో మార్పులు జరిగినట్లుగా గుర్తించారు. ఫోరెన్సిక్ ఆడిట్లో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి ఫిర్యాదుతో ఈ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. దీంతో తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్తో పాటు పలువురుపై సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్పై కూడా కేసు నమోదైంది. నిందితులపై 406, 409, 120B చట్టం కింద సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, కమర్షియల్ ట్యాక్స్ లో ఒక భారీ కుంభకోణం అయితే వెలుగు చూసింది. ప్రధానంగా కూడా ఈ కంప్లైంట్ సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ కమిషనర్ రవి కనూరి ఫిర్యాదు మేరకైతే ఈ కేసు నమోదైంది. స్కామ్ పాల్పడ్డ నిందితులపై 406, 409, 120B ఐటీ యాక్ట్ కింద కూడా కేసు నమోదు. దీంట్లో ప్రధానంగా మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పేరు కూడా నమోదు కావడం ప్రస్తుతం సంచలనం కలిగిస్తోంది. ఇన్పుట్ సబ్సిడీ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించి కూడా క్రెడిట్ లో దాదాపు 1000 కోట్ల స్కామ్ పాల్పడ్డట్టుగా అధికారులు గుర్తించారు. ఇదంతా కూడా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ సిసిఎస్ లో ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా ఎఫ్ఐఆర్ నమోదైంది. అంటే ఇన్పుట్ సబ్సిడీ కోసం దాదాపు 75 కంపెనీలు ఈ అవకతవకలు పాల్పడ్డట్టుగా గుర్తించారు. లబ్ధి పొందిన కంపెనీల జాబితాలో కూడా రాష్ట్ర బెవరేజ్ కార్పొరేషన్ సంబంధించినటువంటి ఆ కంపెనీ కూడా ఉండడం సంచలనం కలిగిస్తుంది. ఇదంతా కూడా ఫోరెన్సిక్ ఆడిట్ లో మొత్తం వెలుగు చూసినటువంటి నేపథ్యం. దీంట్లో మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనల మేరకి సాఫ్ట్వేర్ మార్పు చేసినట్టుగా గుర్తించారు. దీంతో సిఎస్ తో పాటు ఐఐటి హైదరాబాద్ అసోసియేట్ ప్రొఫెసర్ శోభన్ బాబు, కమర్షియల్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్ కాశీ విశ్వేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ శివరామప్రసాద్ తో పాటు మరికొంతమంది కూడా ఈ కేసు నమోదైంది. ప్రధానంగా ఈ యొక్క కంప్లైంట్ సంబంధించి రవి కనూరి ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. మరికొంతమంది అధికారుల పేర్లు కూడా మొత్తం 75 కంపెనీలు ఈ యొక్క ట్యాక్స్ చెల్లింపుల్లో అవకతవకలకు పాల్పడ్డట్టుగా తెలుస్తా ఉంది. దీనివల్ల మొత్తం 1000 కోట్ల రూపాయల ప్రభుత్వ ఆదాయానికి ఇదంతా కూడా గండికొట్టారు. కానీ ఏకంగా ఒక మాజీ సీఎస్ సోమేష్ కుమార్ సూచనల మేరకు ఎంత జరిగిందంటూ కూడా ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అతన్ని కూడా ఎఫ్ఐఆర్ లో నిందితులుగా జాబితాలో చేర్చారు. దీనికి సంబంధించి వీళ్ళందరూ కూడా త్వరలోనే నోటీసులు జారీ చేసి ఈ రోజు లేదా రేపు విచారించే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. మొత్తం 1000 కోట్ల స్కామ్ అయినా ఇంకేమైనా కంపెనీల పేర్లు కూడా వెలుగు చూసే అవకాశం ఉందని అంశానికి సంబంధించి అయితే ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేసి డీసీపీ స్థాయిలో కూడా దర్యాప్తు ప్రారంభించారు.